మీకు తప్పుగా ఏం కనిపించిందో ఫస్ట్ ఆన్సర్ చేయండి. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, అవసరాన్ని బట్టే మనుషులు. ఎప్పుడైతే మన అవసరం తీరిపోతుందో మనతో మాట్లాడే విధానం కూడా మారిపోతుంది. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం దివ్యల మాధురి ఎలిమినేషన్ విషయమే. ఒకప్పుడు బిగ్ బాస్ షోకి కాస్త క్రెడిబిలిటీ ఉండేది, కానీ ఇప్పుడు అది యూట్యూబ్ వీడియోస్ కి ఎక్కువ, శాటిలైట్ షోస్ కి తక్కువ అనేలా మారింది. అలా ఆ మధ్య రాకేష్ మాస్టర్ బ్రతికున్నప్పుడు ఉప్పల్ బాలు, స్వాతి నాయుడు, అగ్గిపేట మచ్చ, ఆవేశం స్టార్ లాంటి చాలా మంది యూట్యూబర్లతో బడా బాస్ అనే ఒక షోని కండక్ట్ చేశారు. ఇక ఇప్పుడు స్టార్ మా ఛానల్లో ప్రసారం అవుతున్న సీజన్ 9 కి బడా బాస్ కి పెద్ద తేడా లేదనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అలా అక్కడ రాకేష్ మాస్టర్ హోస్ట్ గా చేస్తే ఇక్కడ నాగార్జున హోస్ట్ గా చేస్తున్నారు. ఇక కంటెస్టెంట్ల విషయంలోనూ వారికి వీరికి పెద్ద తేడా లేదని నెటిజన్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా బిగ్ బాస్ లో మరో 2-3 సీజన్ల తర్వాత స్వాతి నాయుడు, ఉప్పల్ బాలు, అగిపేట మచ్చ లాంటి వారితోనే నాగార్జున ఆ షోని నడిపించాల్సిన పరిస్థితి వస్తుందని, టీఆర్పీ రేటింగ్ కోసం బిగ్ బాస్ టీం వారిని కూడా హౌస్ లోకి పిలుస్తారని బిగ్ బాస్ అభిమానులు తమ నిరుత్సాహాన్ని తెలియజేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనే దివ్యల మాధురి బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టడం పెద్ద సంచలనంగా మారింది. ఆమె హౌస్ లో ఎలా ఉంటుంది, ఎలా మాట్లాడుతుంది, ఏం చేస్తుంది అని అప్పటి వరకు బిగ్ బాస్ షో చూడని వారు కూడా ఆమె కోసం షో చూశారంటే ఆమెపై జనాల్లో ఎంత నెగిటివ్ టాక్ ఉందనేది తెలుసుకోవచ్చు. అలా వైల్డ్ కార్డ్ లో రమ్య, మోక్ష, మాధురి ఎంట్రీపై భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉండగా వీరిద్దరూ ఏమాత్రం డిసప్పాయింట్ చేయకుండా ఎంట్రీ ఇచ్చి మొదట్లో ఒక ఊపు ఊపారు. ఇక రమ్య, మోక్ష ఎలిమినేషన్ పక్కన పెడితే దివ్యల మాధురి ఎలిమినేషన్ మాత్రం బిగ్ బాస్ చేస్తే జరిగింది కాదని, ఆమె తనకి తాను ఎలిమినేట్ అయి బయటికి వచ్చిందనే వార్తలు అన్ని చోట్ల హల్చల్ అవుతున్నాయి. నిజంగానే మాధురి తనకి తాను ఎలిమినేట్ అయి బయటికి వచ్చిందా? తనుజ బిగ్ బాస్ కి ముద్దు బిడ్డనా? శ్రీజ తనుజపై చేసిన వ్యాఖ్యల్లో ఎంతవరకు నిజముంది? దివ్యల మాధురి ఉన్నట్టుండి బిగ్ బాస్ నుండి ఎలిమినేట్ అవ్వడానికి గల కారణాలేంటి? ఆమె బిగ్ బాస్ షో నుండి తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంత? నిజంగానే ఈ సీజన్ లో తనుజ విన్నర్ అవ్వబోతుందా అనే నమ్మలేని నిజాన్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. సొంత బిజినెస్ అనేది ప్రతి ఒక్కరి కళ. ఆ కళని నెరవేర్చడానికి బేబర్ టీ వారు బేబర్ కేఫే ఫ్రాంచైజీని కేవలం 99,999 రూపాయలకే అందజేస్తున్నారు. దీనిలో ప్రత్యేకమేంటంటే తందూరి చాయ్. సౌత్ ఇండియాలోనే ఫస్ట్ తందూరి చాయ్ ఫ్రాంచైజీగా వచ్చిన ఈ బేబర్ కేఫ్ 99,999 రూపాయలకే కంటైనర్, కిచెన్ సెటప్, తందూరి సెటప్, టీ పౌడర్ మరియు మట్కా టీ కప్పులు లాంటివి ఎన్నో అందిస్తున్నారు. సింపుల్ గా చెప్పాలంటే రూపాయి తక్కువ ₹1,00,000 నేరుగా మీ కేఫ్ ఓపెనింగ్ కి వెళ్ళొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? మరిన్ని డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద కనిపించే నెంబర్ ని కాంటాక్ట్ అవ్వండి. వివరాల్లోకి వెళితే మాధురి హౌస్ లోకి అడుగు పెట్టిన మొదటి రోజు నుండే తను గేమ్ ఆడడానికి వచ్చిందని, బాండింగ్స్ కోసం కాదని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చింది. అలా ఆమె మాట తీరు, ఆత్మవిశ్వాసం, గేమ్ లోనూ అగ్రెసివ్ యాటిట్యూడ్ అందరి దృష్టిని ఆకర్షించింది. దీంతో హౌస్ మేట్స్ ఆమెను ఫైర్ బ్రాండ్ అని పిలవడం మొదలెట్టారు. అలా తనకి బాండింగ్స్ నచ్చవని స్టేట్మెంట్ ఇచ్చిన దివ్యల మాధురి కొద్ది రోజులకే తనుజతో స్నేహాన్ని పంచుకోవడంతో హౌస్ లోనే కాకుండా సోషల్ మీడియాలోనూ పెద్ద చర్చనీయాంశంగా మారింది. అలా మొదటగా తనుజతో బాండింగ్ తనకేమీ అవసరం లేదని చెప్పిన మాధురి రోజు రోజుకి ఆమెతో మరింత దగ్గరవ్వగా ప్రేక్షకుల దృష్టిలో ఒక గేమ్ ప్లాన్ గా కనిపించింది. దీంతో తనుజకున్న ఫాలోయింగ్ ని ఉపయోగించుకొని మాధురి నామినేషన్ నుంచి తప్పించుకోవడానికే ఇలా చేస్తుందని అందరూ అనుకోవడం మొదలెట్టారు. అయితే ఈ వారం ఎలిమినేషన్ లో మాధురి, గౌరవ్ మధ్య ఉత్కంఠభరితమైన పోరు నెలకొనగా తనుజ తన సేవింగ్ పవర్ ని వాడి మాధురిని సేవ్ చేస్తుందని అందరూ అనుకున్నారు. ఇక అలా నాగార్జున తనుజని తన దగ్గరున్న సేవింగ్ పవర్ ని వాడతావా అని అడగగా అందుకు తనుజ లేదు, నేను వాడనని చెప్పడంతో హౌస్ లో అందరూ షాక్ కి గురయ్యారు. ఇక అలా తనుజపై నమ్మకం ఉంచి ఆఖరి వరకు మాధురి సేవ్ అవుతుందనుకున్న తనుజ తన మాస్టర్ గేమ్ ఆడి మాధురిని హౌస్ నుండి పంపించిందని, తను కావాలనే ఇలా చేసిందని సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంది. కానీ నిజానికి దివ్యల మాధురి ఎలిమినేషన్ విషయంలో తెర వెనుక చాలా కథ నడిచిందని చెప్పొచ్చు. అలా తనని నామినేట్ చేయమని మాధురియే హౌస్ లో ఉన్న వారందరినీ అడుగుతూ బ్రతిమిలాడినా ఎవరూ ఆ సాహసం చేయలేదని, చివరికి తన స్నేహితురాలైన తనుజని బ్రతిమిలాడడంతో ఆమె మాధురిని డైరెక్ట్ నామినేట్ చేసిందని, ఆ తర్వాత బిగ్ బాస్ కెమెరాల దగ్గరికి వెళ్లి మాధురి తనకెవరు ఓట్లు వేయొద్దని, తాను ఎలిమినేట్ అవ్వాలని, బయట తనకి చాలా పనులున్నాయని, ముఖ్యంగా నవంబర్ 4న దువ్వాడ శ్రీనివాస్ బర్త్డే ఉండడంతో అది తనకి ఇంపార్టెంట్ అని చెప్పగా ఈ ఫుటేజ్ ని బిగ్ బాస్ టీం చూపించలేదు గాని బిగ్ బాస్ టీం టెక్నికల్ టీం నుండి సమాచారం బయటికి వచ్చిందని చెప్పొచ్చు. ఆ తర్వాత మళ్ళీ హౌస్ మేట్స్ కి చెబుతూ తన కోట్లేయొద్దని చెప్పమని బ్రతిమలాడడంతో బయట నుండి వచ్చిన శ్రీజ బిగ్ బాస్ కెమెరాల దగ్గరికి వెళ్లి మాధురికి ఓట్లు వేయొద్దని చెప్పగా ఆ ఎపిసోడ్ ని మాత్రం బిగ్ బాస్ టీం చూపించలేదు. అలా నామినేషన్స్, ఓటింగ్స్, ఎలిమినేషన్ అంటూ అందరూ కలిసి పెద్ద డ్రామా ఆడారు
చేశారనే చెప్పొచ్చు. అంతేకాకుండా బిగ్ బాస్ సీజన్ 9 స్టార్ట్ అయినప్పటి నుండి ఈ షో చప్పగా సాగగా సోషల్ మీడియాలో నెగిటివ్ క్రేజ్ ని తెచ్చుకున్న మాధురిని బిగ్ బాస్ టీం అప్రోచ్ అయ్యారు. అలా మొదటగా తాను దువ్వాడ శ్రీనివాస్ ని వదిలి రానని చెప్పగా అందుకు బిగ్ బాస్ టీం ఆమెకి రెమ్యూనరేషన్ పెంచుతూ మీకు ఇష్టం వచ్చినప్పుడు షో నుండి బయటికి రావచ్చు అని, మీకు నచ్చినట్లు హౌస్ లో ఉండొచ్చని చాలా ఆఫర్లు ఇవ్వడంతో మాధురి బయట మీడియా ముందు ఎలాగైతే ఉందో హౌస్ లో కూడా అలానే ఉందని చెప్పొచ్చు. ఇక హౌస్ లోకి వెళ్లిన తర్వాత తనని అడ్డమైన పనులు చేయమంటే కుదరదని, కేవలం కిచెన్ లో మాత్రమే ఉంటుందని, తనకి నచ్చినప్పుడు వంట చేస్తానని చెప్పడం, ఇంటి సభ్యులు కూడా తనకి వంట చేయడం తప్పితే మరొక ఎక్స్ట్రా పని చెప్పే సాహసం చేయలేదు. అలా హౌస్ ని గమనిస్తే ఇతర కంటెస్టెంట్లు అది చేయడం లేదు ఇది చేయడం లేదని నానా గొడవలు పడేవారు గాని మాధురి విషయంలో మాత్రం ఒక్కరు కూడా మాట్లాడలేదు. అంతేకాకుండా సాధారణంగా బిగ్ బాస్ లో కంటెస్టెంట్లు తమకి నచ్చిన బట్టలు వేసుకుంటాం, నచ్చినవన్నీ తీసుకెళ్తామంటే బిగ్ బాస్ టీం ఒప్పుకోరు. కానీ మాధురి విషయంలో ఆ రూల్ ని కూడా సడలించి ఆమెకి నచ్చిన బట్టలిచ్చి పంపించారు. అలా తను ఆడియన్స్ పంపిస్తే బయటికి రాలేదని, తను రావాలనుకుంది కాబట్టి వచ్చిందని మాధురి ధీమాగా ఒక ఇంటర్వ్యూలో చెప్పడం చూస్తే బిగ్ బాస్ లో నామినేషన్స్, ఎలిమినేషన్స్, ఓటింగ్స్ అనేవి పెద్ద డ్రామా అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే గత వారం ఓటింగ్ లిస్ట్ చూసుకుంటే కింది నుండి మాధురి టాప్ 3 లో ఉన్న ఆమెను ఎలిమినేట్ చేయడం, తనకి క్లోజ్ గా ఉండే తనుజ డైరెక్ట్ గా నామినేట్ చేయడమే కాకుండా ఆమెను రక్షించే పవర్ తన దగ్గర ఉండి కూడా సైలెంట్ గా ఉండడం చూస్తుంటే ఇదంతా స్క్రిప్ట్ లా ఉందని, టీఆర్పీ రేటింగ్ కోసం బిగ్ బాస్ టీం ఎంతటికైనా తెగిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక అలా హౌస్ లోకెళ్లి 3 వారాల్లో బయటికి వచ్చిన మాధురిని శివాజీ ఇంటర్వ్యూ చేస్తూ ఇంత త్వరగా ఎందుకు వచ్చారు, మీ ఆట జనాలకి నచ్చలేదా అని అడగగా అందుకు మాధురి, నన్నెవరో బయటికి పంపించడం ఏంటి, నాకు రావాలనిపించింది వచ్చానే తప్ప నన్నెవరూ బయటికి పంపలేదని, నవంబర్ 4న దువ్వాడ శ్రీనివాస్ పుట్టినరోజు ఉండడంతో అతనితో కాస్త టైం స్పెండ్ చేయాలని బయటికి వచ్చానని చెప్పడంతో అందుకు శివాజీ, మీ ఆయన బర్త్డే ఉందని ముందే తెలిసిన ఎందుకు హౌస్ లోకి వెళ్లారని అడగగా బిగ్ బాస్ హౌస్ ఎక్స్పీరియన్స్ చేయడానికి వెళ్లానని చెప్పడంతో ఈమె వ్యాఖ్యలు ఇప్పుడు అన్ని చోట్ల హల్చల్ అవుతున్నాయి. ఇక మాధురి సంగతి పక్కన పెడితే 2 సార్లు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి ఎలిమినేట్ అయిన శ్రీజ బిగ్ బాస్ షో పై షాకింగ్ కమెంట్స్ ని చేసింది. అలా బిగ్ బాస్ రియాలిటీ షో అంటే తనకి ఎంతో ఇష్టమని, అయితే స్క్రిప్ట్ ప్రకారమే ఈ షో నడుస్తుందనే ఆరోపణలుండగా వాటిని తాను మొదట్లో నమ్మలేదని, అలా ఆ షో పై తనకున్న నమ్మకంతోనే అగ్ని పరీక్షలో పోటీ పడి మరి బిగ్ బాస్ కి వెళ్ళిందని, అయితే అక్కడ తనకి జరిగిన అన్యాయంతో నిర్వాహకులపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని చెప్పుకొచ్చింది. అలా మొదటిసారి తనని ఎలిమినేట్ చేసి పంపిన విధానం బాగోలేదని, కనీసం జర్నీ కూడా చూపించకుండా బయటికి పంపడం బిగ్ బాస్ చరిత్రలో ఇదే మొదటిసారి అని శ్రీజ చెప్పుకొచ్చింది. ఇక రెండోసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన మళ్ళీ తనని ఎలిమినేట్ చేయగా ఆ సమయంలోనైనా తన జర్నీ చూపించలేదని, ఇంతకంటే అన్యాయం ఏముంటుందని, అంతేకాకుండా తనుజ తప్పు చేసిన ఎడిటింగ్ ద్వారా తనది రైట్ అని చూపించారని, తనది మాత్రం తప్పు అనే విధంగా చూపించారని, తను చాలా వారాలు హౌస్ లో ఉన్నా కూడా ఒక్కరోజు తనని కన్ఫెషన్ రూమ్ లోకి పిలవలేదని, కానీ ప్రతి వారం తనుజని మాత్రం ఆ గదిలోకి పిలుస్తారని, అలా 30 నుండి 40 నిమిషాలు తాను అక్కడే ఉంటుందని, ఆ తర్వాత తాను బయటికి వచ్చాక మరోలా ప్రవర్తిస్తుందని, అక్కడంతా స్క్రిప్ట్ ప్రకారమే నడిపిస్తుంటారని చెప్పడంతో శ్రీజ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా బిగ్ బాస్ నుండి నాగార్జున వరకు తనుజకే ఫేవరెటిజం చూపిస్తున్న తీరుపై మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్లు కమెంట్స్ చేస్తూ అనేక సందేహాలని, అనుమానాల్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇక బిగ్ బాస్ టీం తనుజ తప్పు చేసినా పట్టించుకోవడం లేదని, ఇతర కంటెస్టెంట్లు చిన్న తప్పు చేసినా ఆ విషయంపై గంటలు గంటలు క్లాస్ పీకడం చూస్తుంటే ఇప్పటికే తనుజని ఈ సీజన్ విన్నర్ గా ఫిక్స్ చేసి గేమ్ ఆడిపిస్తున్నట్లు ఉందని, దీనికోసం టైం వేస్ట్ చేయడం ఎందుకని నేరుగా తనుజ చేతిలో ట్రోఫీని పెట్టి ఆ షోని ఎండ్ చేయండి అని నెటిజన్లు కమెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే మాధురి బిగ్ బాస్ షోకి వెళ్లినందుకు రోజుకి 50,000 రూపాయలని చార్జ్ చేయగా 21 రోజులకి గాను 10,50,000 రూపాయలని సంపాదించినట్లు తెలుస్తుంది. ఈ షోపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, మనసులో కత్తులు దాచుకొని మాటల్లో పువ్వులు రాల్చే మనుషులుంటారు, జాగ్రత్త. ఇది ఫోక్స్ బిగ్ బాస్ మాధురి ఎలిమినేషన్ లో బయటపడ్డ కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.